Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. IDM News, this is Pavan. So ట్రాఫిక్ రూల్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నడుస్తుంది. మరి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే అనుకుంటున్నారా? సో ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకి ఎంత చెప్పినా సరే హెల్మెట్లు ధరించండి, మందు తాగి డ్రైవ్ చేయకండి అని చెప్పేసి వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళకి అవేర్నెస్ కోసము, వాళ్ళ హెల్త్ కోసము, వాళ్ళ ఫ్యామిలీస్ కోసము ఎంత చెప్పినా కానీ ఎవరు వినట్లేదు. కానీ ఇప్పుడు రూల్స్ కొంచెం కష్టతరంగా మారిస్తే, కొంచెం స్ట్రిక్ట్ అయితే అప్పుడైనా మాట వింటారు అన్న ఉద్దేశంతోనే ఈ రూల్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఎవరైతే రెండోసారి పట్టుబడతారో వాళ్ళకి డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు సిగ్నల్ పడగానే అందరినీ అలా నిలబెట్టేసి అందరికీ కొంచెం అవేర్నెస్ కలిగించి ఎవరు తాగకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. మూడోసారి కనుక వచ్చిన మోతాదుని బట్టి, అదే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే ఆ మిషన్ ఉంటుంది కదా, సో ఆ మిషన్లో ఇంకెక్కువ మోతాదు వచ్చినట్లయితే డెఫినెట్లీ జైలు శిక్ష అయితే తప్పదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. తాగి ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద బండ్లు నడపడాలు, వాళ్ళ వల్ల తాగిపోయిన వాళ్ళ వల్ల అమాయకులు కూడా చాలా మంది బలైపోయిన సంఘటనలు మనం క్లియర్గా చూస్తున్నాము. సో అది దృష్టిలో పెట్టుకొనే మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ సమర్థించడం కూడా జరుగుతుంది. సిటిజన్స్ అందరూ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఎంతో కొంత మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే వాళ్ళతో సామాజిక పనులు, ఉపయోగకరమైన పనులు చేయించడం. ఇప్పుడు ఫస్ట్ టైం దొరికిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి అలాగే చలానా వేసి పంపించే అవకాశం అయితే ఉంది. సెకండ్ టైం దొరికిన వాళ్ళకి డెఫినెట్లీ జైలు శిక్ష తప్పదు అని అంటున్నారు. అదేవిధంగా వాళ్ళని బోర్డులు పట్టుకొని ఇక్కడ జంక్షన్లో నిలబెట్టి వాళ్ళు తాగకూడదు అని చెప్పేసి మాలాగా మీరు అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ నిలబెట్టే అవకాశం ఉంది. అని మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, విజువల్స్ అయితే ఉన్నాయి, మీరు క్లియర్గా చూడండి. ఇదే విధంగా తాగిన ప్రతిసారి సెకండ్ టైం దొరికినట్లయితే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే డే టైంలో ఇష్టం వచ్చినట్లు తాగి డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ అమాయకులు కూడా బలైపోయే అవకాశం ఉంది. పోలీస్ మిత్రుల వారు ఇప్పటి నుంచి కాదు, హెల్మెట్లు ధరించండి, తాగి డ్రైవ్ చేయకండి అని వాళ్ళంతా కష్టపడి ఎండలో, ఈ టైంలో కూడా మీటి ఎండలో కూడా ఎంత కష్టపడి వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్లు బార్లకు వెళ్ళి, వైన్స్కి వెళ్ళి తాగేసి ఈ విధంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే జస్ట్ నా కళ్ళ ముందే ఒక ఆటోను కూడా పట్టుకోవడం జరిగింది. 90 వచ్చింది ఆయనకి రీడింగ్. తాగి ఈ విధంగా చేయడము ఎంతవరకు కరెక్ట్ అని మీరేమనుకుంటున్నారు? ఈ విధంగా తాగి అంత లోడ్ వేసుకొని ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ముందుకు రండి. ఈ తాగేసి ఇలాంటి లోడ్లు వేసుకొని పోతున్నారు. ఇప్పుడు ప్రజలకి ఎంత అపాయకరం ఈ విధంగా చేయడం వల్ల, ఆ లోడ్లు వేసుకొని పోవడం వల్ల ఒకేసారి యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఇతనికి డేంజరే, వాళ్ళకి డేంజరే. పోలీస్ వాళ్ళు ఎంత కష్టపడి చెప్పినా, వాళ్ళు ఎంత మంచి ఆలోచన చెప్పినా కానీ ఎవ్వరూ వినట్లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దొరికిన మనల్ని దొరికినట్లు శిక్ష వేస్తే, ఇప్పుడు ఫస్ట్ టైం దొరికితే ఎక్స్క్యూజ్ చేస్తారు, సరే నీ తప్పు చేసావు తెలుసుకో, ఇంకోసారి చేయకు అని. రెండోసారి కనుక దొరికితే మాత్రము పోలీసు వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మందికి అపాయకరం ఇప్పుడు. సో దానివల్లనే ఈ విధమైన డెసిషన్ అయితే తీసుకోవడం తెలుస్తుంది. ప్రతి జంక్షన్లో కూడా పాపం వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి డ్యూటీలు చేసుకొని ఆ ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే అట్లీస్ట్ తాగి డ్రైవ్ చేయొద్దు అనే ఇంగిత జ్ఞానం కూడా ఇక్కడ ప్రజలకి లేకపోతే పాపం వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్ని చాలామంది సమర్థించే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ పోలీసు వారిని కూడా అడిగి తెలుసుకుందాము, అసలు ఎలాంటి రూల్స్ పెట్టారు, ఈ విధంగా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారైతే అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనమైతే ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో ఉన్న మైత్రివనం దగ్గర, సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది కదా, సో దాని గురించి వాళ్ళకి అసలు ఎలా అనిపిస్తుంది ఈ రూల్ చేయడము, సో మనతో పాటు ఆ రూల్స్ గురించి, ఆ పనిష్మెంట్స్ గురించి, అదేవిధంగా వీటన్నిటి విషయాలపైన ఒక అవగాహన గురించి క్లియర్గా మాట్లాడడానికి ఎస్ఐ శ్రీరాములు గారు అయితే మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాము. సో నమస్కారం సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి, డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నడుస్తుంది, ఎట్లా ఉంది సార్? నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ రోజు వచ్చేసి ఈ పాయింట్ మైత్రివనం. ఒక మైత్రివనం అనే కాదు, మా ఏరియాకి సంబంధించి ఎక్కడైనా కానీ ఇప్పుడు మాకు కొత్తగా వచ్చిన సిపి గారు, మా గౌరవనీయ కమిషనర్ గారు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇంతకుముందు పబ్లిక్లో ఏమున్నదంటే రాత్రిపూటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేస్తున్నారు, పగలు చేయటం లేదు అనేది. పగలు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి దాని మీద
ఇప్పుడు కొత్తగా కొంచెం రూల్స్ చేంజ్ చేసి డేలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే బాగుంటుంది. యాక్సిడెంట్లను నిరోధించడానికి ఒక ప్రత్యేకంగా ఒక వింగ్ అనేది అంటే పొల్యూషన్ సంబంధించి ఈ పాయింట్స్ లో వీళ్ళు చెక్ చేయాలి అనేది మా టైగర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా అడిషనల్ డీసీపీ గారు ట్రాఫిక్, మా ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ గారు అంతా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము ఆ రోజుకి ఒక ప్లేస్ లో 2 ప్లేస్ లో అట్లా డేలో కూడా నైట్ అనేది అది కంటిన్యూ అది కూడా నైట్ టైమే చేస్తారు. డేలో మనం తాగి ఎటైనా తిరగొచ్చు అనే మైండ్ సెట్ పడిపోయింది సార్ జనాలకు. అవునబ్బా, ఇంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా చాలా మందికి అర్థమైంది. అర్థమైతే కూడా అర్థం చేసుకోవాలి కూడా. ఎక్కడికి వెళ్ళినా కానీ బండి తాగి నడిపిస్తే మనం కంట్రోల్లో ఉండలేదు, యాక్సిడెంట్లు గురి చేస్తున్నాము, మనం కూడా యాక్సిడెంట్ గురవుతున్నాము అనేది ఒక అవేర్నెస్ అనేది 100% వస్తుందనే మేము నమ్ముతున్నాము. ఈ ట్రాఫిక్ లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అనే కాదు, ట్రాఫిక్ రెగ్యులేటర్ చేస్తానే సిగ్నల్స్ కూడా యాజ్ యూజువల్ గా ఫాలో అయితేనే డ్రంక్ డ్రైవ్ సంబంధించింది ఏ వ్యక్తి మీద అనుమానం ఉన్నా వాళ్ళు పేపర్స్ లేకపోయినా పోలీస్ చెక్ చేస్తున్నారంటే ఒక జర్కింగ్ అనేది మూవ్మెంట్ అనేది ఆటోమేటిక్ దూరం నుంచి కనపడిపోతుంది. ఈయన భయం అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. ఆయన పేపర్స్ గురించి ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపోవచ్చు. దాని మీద ఈజీగా మాకు అనుభవాన్ని బట్టి మేము వాళ్ళు పట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఈ ఆటోని కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటేనే ఇప్పుడు పట్టుకున్నాము. ఇది ఇప్పుడే పట్టుకున్నాము. నేను కూడా మన వేరే చోట మా ఏరియాకి సంబంధించి డేలో కూడా కంపల్సరీ డీడీ నడుస్తుంది. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు మందు తాగిన తర్వాత ఏ విధమైనటువంటి వాహనంలో వెళ్ళినా కానీ డే అండ్ నైట్ అనేది తేడా లేకుండా కంపల్సరీ పోలీస్ చెకింగ్ అనేది ఉంటది. స్కూల్ వ్యాన్స్ ఇవి కూడా చెక్ చేస్తున్నారు కానీ స్కూల్ ఆటోలు కానీ, కామన్ పబ్లిక్ కానీ, మామూలు ఆటోలు కానీ, ప్యాసింజర్ ఆటోలు కానీ, మామూలు బస్సులకి సంబంధించి కానీ, ట్రావెల్స్ బస్సులకు కానీ, కామన్ పబ్లిక్ ఎవరికైనా కానీ డీడీ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కంపల్సరీ చేయడం జరుగుతున్నది. దాని మీద దయచేసి పబ్లిక్ మేము చెప్పేది ఏంటంటే కూడా, మేము కేసులు వేయటం, తీసుకెళ్ళటం, బుక్ చేయడం అనేది కాకుండా మీరు కూడా తెలుసుకుని మేము ఇట్లా తాగి బండ్లు నడపకూడదు, మనకేమన్నా కావచ్చు, వేరే వాళ్ళకు కూడా ఏమన్నా కావచ్చు మన వల్ల అనేది ఒక అవేర్నెస్, ఒక జాగ్రత్త పరంగా ఉండి, మీకేదైనా అలవాటు ఉంది మీ పర్సనల్ అంటే లోపల చేసుకోవాలి. రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా చేసే మాత్రం కంపల్సరీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో చెకింగ్లు అవుతాయి, పట్టుకుంటాం, వాళ్ళకి కేసులు కంపల్సరీ అవుతాయి. కాబట్టి అలాంటి పనులు చేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. ముఖ్యంగా ఏంటంటే ట్రిపుల్ డ్రైవింగ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. పోలీసులు చూడగానే భయపడతాం, పక్కకి వెళ్తాం, మళ్ళా వాళ్ళ కింద చాలా జరుగుతున్నాయి ఇటువంటి. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా మా యొక్క విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకుని, మాకు ఎక్కువ శ్రమ అనేది అని కాదు, మీరు అడుగుతున్నారు ఎక్కువ శ్రమ అవుతుంది కదా మీరు ట్రాఫిక్ చూసుకోవాలి, దాని ఫ్లో కంట్రోల్ చేసుకోవాలి, ట్రిపుల్ రైడ్ ఇవన్నీ రాంగ్ రూట్ ఇవన్నీ చూసుకోవాలి. అదే విధంగా మళ్ళీ వీటిని కూడా కంట్రోల్ చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయాలి. ఇవంతా ఎలా సార్ కొంచెం బటన్ ఉన్నట్టు అనిపిస్తుంది. బటన్ అయినా కానీ తప్పదు. పబ్లిక్ సేఫ్ గా వాళ్ళు బయలుదేరిన ప్లేస్ నుంచి మళ్ళా తిరిగి వాళ్ళ గమ్యస్థానం చేసేంత వరకు, వాళ్ళని మేము తిరిగి వాళ్ళ ఇంటికి పంపేంత వరకే మా డ్యూటీ ఎక్కువ తక్కువ కొంచెం టైమింగ్ అనేది కూడా కొంచెం, ఒకవేళ రెస్ట్ కొంచెం తక్కువ దొరికినా ఎక్కువ దొరికినా కానీ డ్యూటీలో భాగంగా ఒక నమ్మకంగా ఒక డ్యూటీ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము బరువు అనుకోకుండా బాధ్యతగానే పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయటం కానీ చేస్తాము. దాంట్లో కూడా ఎలాంటి ఎవరు కూడా వేరే విధంగా అనుకోవద్దు, వీళ్ళు పట్టుకున్నారు కేసేస్తున్నారని. దయచేసి అందరూ కూడా ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఐడ్రీమ్ ఛానల్ ద్వారా మేము తెలిపేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా తాగి మాత్రం బండ్లు నడపవద్దు. ముఖ్యంగా ట్రిపుల్ డ్రైవింగ్, ఈవెన్ స్కూల్ బస్సెస్ కానీ, ఆటోలు కానీ, కామన్ పబ్లిక్ ఎవరైనా కానీ ఇలా చేస్తే మాత్రం తప్పకుండా పోలీసు వారు చెక్ చేసి మీ మీద చర్యలు తీసుకుంటారని మా సుపీరియర్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఐడ్రీమ్ ఛానల్ ద్వారాగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సో అయితే అసలు దొరికితే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ టైం దొరికితే ఎలా ఉంటుంది? సెకండ్ టైం కూడా
ఫస్ట్ టైం మందలించి వదిలేసిన తర్వాత కూడా సెకండ్ టైం దొరికితే ఏ విధంగా ఉంటుంది, సిగ్నల్ క్రాస్ చేస్తే ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి పనిష్మెంట్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం సార్. సార్ చెప్పండి సార్, పనిష్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? పనిష్మెంట్స్ అంటే ఫస్ట్ టైం తెలుసో తెలియకో ఏదో తాగామని చెప్తారు, ఇక వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కాకపోతే ఫస్ట్ టైం అంటే మాత్రం చలానాలు వేస్తారు. చలాన్ ప్రకారం వాళ్ళు కట్టుకుని 3,500 కానీ దాని కట్టుకుని ఒకసారి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే సెకండ్ టైం థర్డ్ టైం అయితే మాత్రం కంపల్సరీ మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం రిమాండ్ అనేది ఉంటుంది. దానిలో ఏం కూడా ములాదే అయితే ఏముండదు. కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ తాగి వెళ్ళిపోదాము, పోలీసు వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోదాము అంటే కూడా అదే విధంగా కూడా పక్క జరిగిపోయి రఫ్లో వెళ్ళిపోయి దేనికో కొట్టి ఎవరినో కొట్టి మేము ఆపితే కూడా మాకు కూడా యాక్సిడెంట్ చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అట్లా మా వాళ్ళు కూడా చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి తాగితే పక్క ఫస్ట్ టైం చాలానే ఉంటుంది, సెకండ్ థర్డ్ తర్వాత ఎన్నిసార్లు అయినా కానీ కంపల్సరీ రిమాండ్ చేయలేనిది ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా తెలియని వాళ్ళు కూడా దీని మీద ఒక అవగాహన తెచ్చుకుని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి బండ్లు నడపొద్దు అనేది మా పోలీసు వారి మీద చెప్తాయి. ఏమన్నా డిఫరెంట్ కేసెస్ ఏమన్నా చూసారా సార్? ఈ రోజు మీరు గత 5 రోజుల నుంచి ఇదే చేస్తున్నారు కదా, సో డిఫరెంట్ గా వాళ్ళు చెప్పిన రీజన్స్ కావచ్చు, ఏమన్నా బిహేవియర్ కావచ్చు, రీడింగ్ మెయిన్ హైయెస్ట్ వచ్చిన రీడింగ్ ఎంత సార్? రీడింగ్ అనేది మేము అబౌవ్ 35 నుంచి కంపల్సరీ డీడీలో తీసుకుంటాం. 35 అబౌవ్ వస్తే కంపల్సరీ డీడీ కేసు అనేది అవుతుంది. 35 లోపు అయితే తాగిది ఏ తాగినా కానీ 40, 50, 60, 70, 100, 200 అట్లా అబౌవ్ వస్తుంది. 35 అంటే 36 నుంచి స్టార్ట్ అవుతుంది. 36 రీడింగ్ నుంచి మాత్రం ఏమన్నా వచ్చిందా సార్? ఎక్కువ రీడింగ్ ఏమన్నా మీకు గుర్తుండి? ఇప్పుడైతే 90 వచ్చింది ఈ ఆటోకి. ఇప్పుడు 90 వచ్చింది, నిన్న 114 వచ్చింది, 114 వచ్చింది, మొన్న 152 వచ్చింది. దానికి ఎవరైనా కానీ డీడీలు తర్వాత ఎంత రీడింగ్ అయినా కానీ పనిష్మెంటే. చాలానే జైలే. ఫస్ట్ టైం మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కూడా కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ మేజిస్ట్రేట్ గారు కూడా వీళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళాలి, స్లిప్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ సెంటర్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళాలి. కౌన్సిలింగ్ స్లిప్ మీద వాళ్ళకి మళ్ళీ స్టాంప్ వేసుకొచ్చి మళ్ళీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి రావాలి. వాళ్ళ కౌన్సిలింగ్లోనే చాలా మంది అట్లా మారిన వాళ్ళు ఉన్నారు. మారలేదని కాదు, మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మారతారని మేము ఆశిస్తున్నాము. ఈ అవేర్నెస్ పెట్టిన దానికి కూడా ఇంతకుముందు ఎప్పుడు డేలో లేదు కాబట్టి మా సిపి సార్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మేము మాకు కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం హార్డ్ అయినా పర్లేదు, ఇట్లాంటి అవేర్నెస్ పబ్లిక్ లో రావాలి, జాగ్రత్త పడతారనేది మా సార్ పెద్దగా ఐపీఎస్ ఆఫీసర్ సార్ అంటే పెద్దగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. కాబట్టి మా సిపి సార్కి చెప్పినట్టుగా సుపీరియర్ ఆఫీసర్ ఎవరైనా ఇన్స్ట్రక్షన్ ప్రకారం 100% ఎంత టైం రిస్క్ అనుకోకుండా కూడా మేము డ్యూటీ చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తాం. ఈ మధ్య రోజుల్లో మైనర్లు ఎక్కువగా బండి తోలడం చూస్తున్నాం సార్ మనం. అంటే వాళ్ళకి ఏజ్ ఉండదు, ఏముండదు, అట్లీస్ట్ కాళ్ళు కూడా చక్కగా అందవు, కానీ ఒకదాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ రఫ్ వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఒకసారి మీ ద్వారా? మైనర్ డ్రైవింగ్ అనేది అవి కూడా కేసులు ఇస్తున్నాం. మైనర్ డ్రైవింగ్ చేస్తున్నాం, రాంగ్ సైడ్స్ కూడా కేసెస్ నడుస్తున్నాయి, వెంకటా నడుస్తున్నాయి. ప్రత్యేకంగా మీరు అడిగిన క్వశ్చన్ దాన్ని బట్టి మైనర్ డ్రైవింగ్ సంబంధించి మేజర్ కాకుండా మైనర్గా ఎవరైనా ఉన్నా కానీ, ఎవరు తీసుకున్నా కానీ, బండి నడిపినా కానీ వాళ్ళ ఫాదర్, మదర్, బ్రదర్ ఎవరైనా వాళ్ళు తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు కంపల్సరీ. ఇలాంటివి జరగకూడదు. జరిగితే కూడా ఈ చిన్న వయసు ఉన్న పిల్లల్ని ఈ ఏజ్లో ఏదైనా యాక్సిడెంట్లకు గురై పోగొట్టుకుంటే మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంది. మన గోషామాల్ ఉంది, బేగంపేట ఉంది, అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళకు కూడా పేరెంట్స్ ద్వారా కూడా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తారు. అలాంటివి కూడా బండ్లు సీజ్ చేసి తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత కోర్టులో పెడతాం. వాళ్ళకి కొంచెం వాళ్ళకి పనిష్మెంట్ అనేది మైనర్స్ కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్లు అనేది ఏముండదు. వాళ్ళకి కొంచెం పేరెంట్స్కి అవేర్నెస్ వచ్చేటట్టుగా వాళ్ళకి స్కూల్లో విద్యైతే టీచర్స్ ఎట్లా బోధిస్తారో అట్లా కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా చెయ్యొద్దు, మీ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. బండ్లు ఇస్తే కూడా పిల్లలదే తప్పు కాదని కదమ్మా, దీంట్లో పిల్లలకి ఇచ్చిన తల్లిదండ్రులు కూడా తప్పే. రూల్స్ ప్రకారం అయితే బాబు నడిపించాడు, పాప నడిపించింది, వాళ్ళకి ఇచ్చారు తల్లిదండ్రులు కదా, వాళ్ళది కూడా తప్పే. కాబట్టి అలాంటివి జరగకూడదని చెప్పి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా
జరుగుతుంది, వాళ్ళు కోర్టు వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఇట్లా మారుతారు అనే ఉద్దేశం అనేది మాకు మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాము. కాబట్టి డేలో కూడా డ్రంక్ డ్రైవ్ అనేది కూడా యాజ్ యూజువల్గా ఒక గంట ఎక్కువైనా తక్కువైనా శ్రమ అయినా కానీ శ్రమ అనుకోకుండా బాధ్యతగా ఇంకా ఎక్కువ బాధ్యతగానే పనిచేస్తామని చెప్పని మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా ట్రాఫిక్ వింగ్ నుంచి మా సిబి సార్ ద్వారాగా, మా టైగర్ సార్ ద్వారా, మా డీసీ సారు, ఏసీ సార్ ద్వారా కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎక్కువే కష్టపడి మా సార్ చెప్పిన దానికన్నా ఇంకెక్కువ కష్టపడి బాధ్యతతోటి ఒక పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పని దీనిలో ఎలాంటి కూడా ఏదో అనేటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పని తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, వీళ్ళ విధులు ఎంత కష్టమైనా పర్లేదు కానీ మేము బాధ్యత అనుకునే చేసుకుంటాం కానీ మాకు శ్రమ అనుకుని ఎప్పుడు చేసుకోము. సో పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్ ఉండాలి, వీళ్ళకి కూడా మరీ ఇబ్బందికరంగా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా నార్మల్గా ఎవరికైనా డేంజర్. ఇప్పుడు తాగి వస్తే తాగిన వాళ్ళకి డేంజరే, అమాయకులైన వాళ్ళకి కూడా డేంజరే. కాబట్టి సో ఈ విధులు రియల్గా ఈ రూల్స్ తెలుసుకొని ఎందుకు ఈ తలనొప్పి అంతా తాగకుండా వెళ్తే బెటర్ కదా. సో ఇదే చేసుకున్నారు, వాళ్ళు కూడా పాపం కష్టపడి చేస్తున్నారు, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి దానికోసమైనా తాగకుండా రోడ్ల మీద అంటే రూల్స్ పాటిస్తూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ డ్రీమ్ నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఈరోజు కోర్టు డైరెక్షన్స్ ప్రకారము సెకండ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారము 1 డే సోషల్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. సోషల్ సర్వీస్లో భాగంగా వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని ఈ ప్లేస్లో మైక్రోన్ జంక్షన్లో మార్నింగ్ 10 to 5 వరకు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ మిగిలిన వాళ్ళ సొసైటీని, కమ్యూనిటీని అందరినీ సెన్సిటైజ్ చేసే విధంగా, అవేర్నెస్ చేసే విధంగా వీళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకుని మిగిలిన వాళ్ళు కూడా ఈ విధంగా డీడీ కరెక్ట్ కాకుండా ఉన్న కొరకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి